ఎందుకు లేచి కూర్చున్నావు? ఏమైంది? మేడం మీకేమైనా సౌండ్లు వినిపిస్తున్నాయా మేడం? సౌండా? ఏం సౌండ్? ఏం లేదు మేడం, ఏం లేదు. పడుకోండి. పాము సౌండ్ వచ్చిందని నేను చెప్తే నేను భయపడుతున్నట్టు ఇవిడికి అర్థమైపోతుంది. లేదు, ఇవి చెప్పకూడదు. ఏం ఆలోచిస్తున్నావు? భయపడుతున్నావా? భయమా? నాకా? ఛాన్సే లేదు మేడం, మీరు పడుకోండి. మరి నువ్వు? నేను నిద్ర వచ్చినప్పుడు పడుకుంటానులేండి, ఊరికే ఇలా కూర్చుంటా. మీరు పడుకోండి. ఎందుకు మేడం ఇలా చేశారు? నువ్వు భయపడతావో లేదో అని టెస్ట్ చేశానులే. మామూలు భయం లేదు కదా నీకు? నాకేం భయం లేదు మేడం, మీరు ఊరికే సరదాగా ఇలా చేస్తున్నారు. ఏదో మీరు నవ్వుతారు కదా, నేను అలా రియాక్ట్ అయ్యాను. ఒక సామెత నీకు సరిగ్గా సరిపోతుంది. ఏంటిది? కింద పడ్డా మీసాలకు మన్నంటలేదు అంటారు కదా, ఆ సామెత. మేడం, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. తెలుసు. ఇప్పుడు ఎందుకు ఇంత నొప్పి వస్తుంది? ఆ రోజు వచ్చినట్టే ఇప్పుడు కూడా వస్తుంది. నో. ఆ రోజు ఇలా అయినప్పుడు బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు అలా అవ్వకూడదు, ఇప్పుడు అలా అసలు అవ్వకూడదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళకూడదు. త్రిశూల్, ఇంకా రాలేదు. వస్తుందా? ఏంటి మేడం మీరు ఇలా చూడండి, ఇక్కడ ఈ గడ్డి పెట్టాను కదా, ఈ గడ్డి వల్ల పాము భయపడి అటు నుంచి అట్టే 1 కిలోమీటర్ వరకు పారిపోతుంది. వెనక్కి తిరిగి చూసే ఛాన్స్ కూడా లేదు. మీరు పడుకోండి మేడం. అక్కడ చూడు, పాము. నాగమ్మా. త్రిశూల్, నాకు పాము అంటే చాలా భయం. త్రిశూల్, ఏదో ఒకటి చేసి పంపించే. మేడం మీరేం భయపడకండి, నేనున్నాను కదా, మొత్తం చూసుకుంటా. ఆ పాముని ఎలా పరిగెత్తిస్తాను చూడండి. పాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పాము కోపం 12 ఏళ్ళు, నా రోషం 100 ఏళ్ళు. పాము కోపం 12 ఏళ్ళు. నిద్ర వద్దు, బెదరవద్దు, నింగే నీ హద్దు.
తెలుగు వీరలేవరా. మేడం, దీనికి పాత సినిమా సాంగ్స్ అర్థం కావనుకుంటా. కొత్త సినిమా పాట ఏదైనా పాడి చూస్తాను. ఖం ఖం ఖంగుమంది శంఖం కడగమంది పంకం చావుకైన జంకం దం దం ధర్మబేరి శబ్దం దేనికైన బెదరం చావుకైన బెదరం. త్రిశూల్, అది వెళ్ళడం లేదు. అది అసలు నీ మాటే వినడం లేదు. అవును కదా మేడం, మీరేం టెన్షన్ పడకండి. నేను పావుకి ఇంకో భాషలో చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? నాగమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవమ్మా. దయచేసి ఈ అమ్మాయి ముందు నా పరువు తీకమ్మా. నీకు కాళ్ళు మొక్కుతాను. నీకు సపరేట్గా మనుషుల్లో కాళ్ళు ఉండవు కదా, కాళ్ళు మొక్కడం అని చెప్పి ఏదేదో వాగేసా. నీకే దండం పెడుతున్నాను, దయచేసి వెళ్ళిపోమ్మా ప్లీజ్ అమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? మేడం, పావుతో నేను కూడా పావు భాషలో మాట్లాడుతున్నా. మీరు కూడా వింటే నెక్స్ట్ టైం పావు వచ్చినప్పుడు మీరు నన్ను పిలవడం మానేస్తారు కదా, అందుకే సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు మనసులోనే పావుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్తున్నాను అనమాట. ఆహా, ఎంత అబద్ధం. మనసులో అడుక్కుంటున్నాడంట. నాకు బాగా తెలుసులే. మేడం, ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడారా? ఏం లేదబ్బా, పాముతో తొందరగా మాట్లాడి ఒక నిర్ణయానికి రా. ఆ, ఆ. నాగమ్మా, త్వరగా వెళ్ళిపోమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, త్వరగా వెళ్ళమ్మా. వీడికిది అసాధ్యమైన పని. నేనే ఏదో ఒకటి చేయాలి. మేడం, చూసారా మేడం, పాము వెళ్ళిపోయింది. ఒక్క మాట, నువ్వు వెళ్తావా వెళ్ళవా, లేకపోతే నేను అరిచి గోల చేస్తాను, గడగడ వణికిపోతావు అని చెప్పాను. దెబ్బకి వెళ్ళిపోయింది. ఇంకోసారి వస్తే మర్యాదగా ఉండదని చెప్పాను మేడం. అవునవును, నువ్వే పాముని పంపించేశావు. థ్యాంక్ యూ సో మచ్ త్రిశూల్. పర్లేదు, అభిమానం మనసు